ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు పల్లి ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సార్ ఒకసారి మా ఊరి మీద అయిపోతే నిద్ర పట్టదు సార్ చెప్పేలా వెంకలాలను ఇప్పుడు ఇద్దరు మాకు ఎట్లయిపోయారు. అన్నాడు అదే 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 పడతాడు అని ఈరోజు జెడ్పీటీసీ గారు అందరం కూడా కలిసి 4,74,00,000 రూపాయలతో 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవం జరిగింది. బహుశా చిన్న గ్రామం అయినా కూడా మరి 65 మంది లబ్ధిదారులను తెలిస్తే అందులో 50 మందికి డ్రా ద్వారా ఎంపిక కావడం అంటే చాలా అదృష్టం ఈ గ్రామానికి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సంకల్పం ఆత్మగౌరవంతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఏదైతే వారి సంకల్పం ఉందో దాన్ని గోపాలపేట గ్రామంలో నిరూపించడం జరిగింది. దాంతోపాటుగా గోపాలపేటలో పల్లె ప్రకృతి వనం, అదేవిధంగా కొడవడిమెట గ్రామంలో పల్లె ప్రకృతి వనం, ఈరోజు రెండు కూడా మరి తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్గా వైకుంఠధామం లేని గ్రామం ఉండొద్దు, పల్లె ప్రకృతి వనం లేని గ్రామం ఉండొద్దని ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం గాంధీ గారి కన్నా కలలు నిజం చేయాలని ఏదైతే అన్నారో వారి యొక్క స్ఫూర్తితో కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి మీద ఏ పార్టీ సర్పంచ్ అయినా రాజకీయాలకు అతీతంగా ప్రతి నెల జనాభా ప్రకారం గ్రామ పంచాయతీ అకౌంట్లో డబ్బులు వేస్తూ మరి ఈరోజు పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తల్లాడ మండల పార్టీ ఆధ్వర్యంలో కనీవిని ఎరగని రీతిలో ఘన స్వాగతం మరి పెద్ద ఎత్తున పలికిన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగిందో తల్లాడని సెంట్రల్ లైటింగ్తో కూడిన ఒక కేంద్రంగా తయారు చేయాలని, అదేవిధంగా గోపాలపేట టు మరి లోకవరం గ్రామానికి రైతులు వెళ్ళటానికి ఒక ఫార్మేషన్ రోడ్డు, మెటల్ రోడ్డు, ఒక కలవట్టు కావాలని చెప్పాడుగా దాన్ని కూడా మంజూరు చేయించి తప్పనిసరిగా ఈ గ్రామ ప్రజల అవసరాలు తీర్చడం, ఎంపీపీ గారు అడిగిన సమస్యలను కూడా పరిష్కరించే దిశగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.